లోకల్ న్యూస్ కు స్వాగతం. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మా ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు అనే నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించి వారి ఆశలను నిజం చేసింది. ఈ పథకం ద్వారా పేదలు ఇళ్లను కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాం. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు 6 లక్షల రూపాయలు చెల్లిస్తాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇండ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించాం. ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆర్సీసీ కప్పుతో వంటగది టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయి. 2 పడకల గదుల ఇండ్ల పథకం కింద పూర్తయిన ఇండ్లను త్వరలోనే కేటాయిస్తాం. పూర్తి కాని ఇండ్లను సత్వరమే పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి అర్హులకు అందజేస్తాం. ఈ గృహ నిర్మాణ పథకాలు పేద బడుగు వర్గాల సొంత ఇంటి కలను సాకారం చేసి వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఇతోధికంగా తోడ్పడతాయి. మా ప్రభుత్వం లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బరోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం. కేంద్ర బడ్జెట్ పై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష. ప్రభుత్వ రంగ సంస్థల వాటాల నుండి ఈ ఏడాది 50,000 కోట్ల ఆదాయం రాబట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ప్రస్తావించారు. ఇది కన్నబిడ్డలను మరొకరికి అమ్ముకోవడం లాంటి దారుణమని పిఎస్యులను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కొత్తగా వాటిని స్థాపించకపోగా లాభాల్లో ఉన్న సంస్థలను అమ్మి నష్టాల్లో చూపిస్తుందని ధ్వజమిచ్చారు. అదేవిధంగా మాజీ మంత్రి సీఎం కు కేసీఆర్ కౌంటర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలో మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్లు ఇచ్చారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యే వరకు అసెంబ్లీలో ఉండకుండా హడావుడిగా బయటికి వెళ్లి మీడియా పాయింట్ వద్ద ప్రెస్ మీట్ పెడితే ఎలా అని ప్రశ్నించారు. బడ్జెట్ ప్రసంగం పూర్తిగా విని ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కేసీఆర్ కు అర్థమయ్యేదని బీజేపీ నాయకులు చెప్పడంతో అసెంబ్లీకి వచ్చి హడావుడిగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శ చేసి రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం నిధుల కోసం నిన్న అసెంబ్లీలో పెట్టిన చర్చకు మాత్రం రాలేదని చెప్పడం జరిగింది. ఏదైతే కేసీఆర్ గారు నిన్న అసెంబ్లీలో పెట్టిన బిల్లును బడ్జెట్ కు సంబంధించిన పూర్తిగా కాకముందే వెళ్లి హడావుడిగా బీజేపీ నేతల చెప్పు చేతుల్లో కీలుబొమ్మగా మారి బీజేపీ నేతలు చెప్పిన విధంగా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారని మాజీ సీఎంగా 10 సంవత్సరాలు ఉన్నటువంటి మీకు ఇలా చేయడం తగదని శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇకపోతే నిన్న శ్రీధర్ బాబు గారు ఏదైతే హైదరాబాద్ లోని మిత్సుకి కెమికల్ టెక్నికల్ సెంటర్ ను జపానీస్ పెట్రోకెమికల్స్ దిగ్గజం మిత్సుకి తోటి ప్రపంచంలోనే అత్యంత స్థాయి టెక్నికల్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరిచిందని, దీనికి సంబంధించి గ్లోబల్ డెవలప్మెంట్ ఫ్యూజీ ఆధ్వర్యంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారితో సచివాలయంలో భేటీ జరగడం జరిగింది. దీని వల్ల ఫీజిబిలిటీ చేసి అధ్యయనం ఏర్పాటు చేసి 6 నెలల్లో టెక్నిక్ సెంటర్ ను ప్రారంభించినట్టు, టీ హబ్ ద్వారా సెన్సెస్ పెట్రోకెమికల్స్ రంగాల్లో ఉన్న అంకుర సంస్థలో 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి మిత్సుకై కంపెనీ సిద్ధంగా ఉన్నట్టుగా నిన్న శ్రీధర్ బాబు గారు తెలపడం జరిగింది. కోయ శ్రీహర్ష గారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు ముత్తారానికి సంబంధించిన తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కు సంబంధించిన విధి విధానాలు వాటికి సంబంధించిన అన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి ఒక సూచన విన్నపం, దయచేసి కమాన్పూర్ మండలానికి సంబంధించిన తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయంలో డిప్యుటేషన్ల పరంపర జరుగుతూ ఉంది. కమాన్పూర్ మండల రెవెన్యూకు సంబంధించి ఇద్దరు ఆర్ఐలలో ఒక ఆర్ఐ డిప్యుటేషన్ మీద మీ కలెక్టరేట్ ఆఫీసులనే చేస్తా ఉన్నారు. 3 సీనియర్ అసిస్టెంట్లకు గాను 2 సీనియర్ అసిస్టెంట్లు మీ కలెక్టరేట్లే చేస్తా ఉన్నారు. ఒక డిప్యూటీ తహసీల్దార్ కు గాను అతను కూడా మీ కలెక్టరేట్లో చేస్తున్నారు. కమాన్పూర్ మండల అధికారుల లేవి స్పష్టంగా కొట్టుమిట్టాడుతా ఉన్నది. దయచేసి దీనిపై శ్రద్ధ వహించి కమాన్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి కమాన్పూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్, ఇంతటితోటి లోకల్ న్యూస్ సమాప్తం.